మాజీ మంత్రి పేర్ని నాని గారు గత వారం రోజుల నుంచి కూడా కనిపించట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏపీ లెక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు అనే దాని మీద చాలా కీలకమైన అంశం మారింది. అయితే మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రతి విషయాన్ని కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి రచ్చరచ్చ చేసి ఇది ఎలా జరిగింది అది ఎలా జరిగింది అని చెప్పి ఆయన ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరగక ముందు 2 రోజుల ముందు తన కొడుకు వెనకాల తిరిగిన కొంతమంది కార్యకర్తలను కూడా స్థానికంగా ఉన్న మచిలీపట్నం పోలీసులు అయితే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. తర్వాత మెజిస్ట్రేట్ ఇచ్చిన నిర్ణయంతో వాళ్ళని విడుదల చేయడం జరిగింది. కానీ ఈ గ్యాప్ లో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ జరిగినా కానీ, ఏపీ లెక్కర్ స్కామ్ గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చినా కానీ, మాజీ మంత్రి నారాయణ స్వామి గారి గురించి సంబంధించిన ఆయన కూడా సిట్టు విచారణకు పిలిచినా కానీ, ఇంకోవైపు చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినా కానీ, ఇన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా కానీ పేర్ని నాని గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా కనీసం మాట్లాడలేదు, కనిపించలేదు, ఉలుకు పలుకు లేదు. అంటే ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తెలుస్తున్న పరిణామాల ప్రకారంగా చూసుకుంటే ఆయన పారిపోయాడు అనే వార్త అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మొన్నటి వరకు కూడా గత వారం రోజుల కిందట పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారంటే, మీకు నన్ను అరెస్ట్ చేసే దమ్ము లేదు, నా మీద దమ్ము ఉంటే అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక ప్రగల్భాలు పలికారు. కానీ ఇటువంటి పరిణామాల్లో ఆయన చూసుకుంటే ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ నన్ను టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా నేను అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని భయపడి ఆయన వెనక్కి తగ్గినట్టు అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే మాజీ మంత్రి పేర్ని నాని గారు గతంలో చూసుకుంటే తన భార్య జయసుధ గారు ఎవరైతే ఉన్నారో పేర్ని జయసుధ గారి పేరు మీద ఉన్న ధాన్యం గోడౌన్లో 8,000 బస్తాలకు పైగా ధాన్యం ఏవైతే మిస్ అయినాయో ఆ కేసు మీద గతంలోనే ఆయన పరారీలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. బెయిల్ తెచ్చుకున్న తర్వాత దాదాపుగా 2,70,00,000 వరకు కూడా డీడీ తీసి ప్రభుత్వానికి ఆ ధాన్యం దొంగతనం ఏవైతే జరిగిందో దానికి సంబంధించి డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే 2,500 మందికి పైగా నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పి మాజీ మంత్రి పేర్ని నాని గారి మీద ఒక కేసు నమోదైంది. ఇంకా ఇవి కాకుండా స్థానికంగా కొన్ని అల్లర్లు సృష్టించారని, ఇంకా రకరకాలుగా మచిలీపట్నం పోర్టులో కానీ ఇలా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపించాయి. ఏదేమైనా సరే వీటన్నిటిలో కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారి హస్తం ఉంది, ఎక్కడో కూడా ఆయన దొరికే అవకాశం ఉంది. కానీ మొన్న ఆయన కావాలని కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఏకంగా చంద్రబాబు నాయుడిని 75 ఏళ్ల వయసు వచ్చింది, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేశావు, ఇంకా ముసలోడు అయిపోయావు, ఇంకా రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉంటావు, ఎలా రారని చెప్పి ఏదేదో మాట్లాడడం జరిగింది. అంటే వయసు రీత్యా మర్యాద పూర్వకంగా కూడా మాట్లాడలేదు. మరి అటువంటి నేతను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది టార్గెట్ చేయగలిగి నెక్స్ట్ మినిట్ లోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిందో తన కొడుకును కూడా అరెస్ట్ చేసి ఒక పూట దాదాపుగా 12 గంటల సేపు ఆయన్ని అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచడం అయితే జరిగింది. మరి ఇంత జరిగినప్పుడు తన అరెస్ట్ అనేది ఎంత ఈజీగా జరుగుద్ది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ పేర్ని నాని గారు భయపడుతూ వెంటనే కూడా ఇవన్నీ వదిలేసి ఆయన దూరంగా వెళ్ళిపోయి ప్రస్తుతానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా వచ్చింది, దాని గురించి ఆయన ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పేర్ని నాని గారు ఎక్కడ ఉన్నారు, మా సినిమాకి రివ్యూ చెప్పలేదని చెప్పి పవన్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఇంకోవైపు ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అయితే జరుగుతుంది. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు, రాస్తా రోకులు చేయడం జరుగుతుంది. మరి అక్కడ కూడా ఎక్కడ ఆయన పాల్గొనడం లేదు. మరి ఇన్ని పరిస్థితులు చోటు చేసుకునేటప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఎక్కడా కూడా కనిపించకపోయేటప్పటికీ కొంత అనుమానం అయితే రేగుతుంది. ఈయన నెక్స్ట్ అరెస్ట్ జరగబోతుంది, ఈయన అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది, అందుకని ఈయన పారిపోయాడనే నేపథ్యం అయితే వినిపిస్తుంది. మరి ఏది ఏమైనా సరే మాజీ మంత్రి పేర్ని నాని గారు కనిపించకపోవడంతో అభిమానులు, ముఖ్యంగా కూటమి అభిమానులు అందరూ కూడా చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. పేర్ని నాని పారిపోయాడు, పేర్ని నాని దాక్కున్నాడు, పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి ఏదిలో ఎంత వాస్తవం ఉందని చూడాలి. ఏదేమైనా సరే గత 10 రోజులు దగ్గరగా 10 రోజుల నుంచి అయితే మాత్రం పేర్ని నాని గారు అయితే కనిపించడం లేదు, మాట్లాడడం లేదు, మీడియా ముందుకు రావడం లేదని చెప్పి మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు. నిజంగానే పారిపోయారనేది ఆయనకి తెలియాలి. మరి రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు బట్టి ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.